నా సెకండ్ వీడియో టాపిక్ వచ్చేసి లవ్, సో కాల్డ్ ఈ జనరేషన్ లవ్. నాకు ఈ జనరేషన్ లవ్లో చాలా ప్రాబ్లమ్స్ అనిపిస్తుంది. ఈ వీడియోలో ఎటువంటి హార్ట్ బ్రేక్ స్టోరీ లేదు, నో విక్టిమ్, నో విలన్, జస్ట్ ఒక ట్రూత్. నువ్వు ప్రేమించినాను అనుకుంటున్నావు, కానీ నువ్వు జస్ట్ పర్ఫామ్ చేసినావు. ఇంకా లవ్ అంటావా, అది నీకు దొరకలేదు. ఇట్ వాజ్ జస్ట్ మ్యూచువల్ యూసేజ్, మ్యూచువల్ ఎమోషనల్ అండ్ ఫిజికల్ యూసేజ్ విత్ ఫిల్టర్ అండ్ సెక్స్. మనం లవ్ని చూస్ చేసుకుంటలేం. మన లోపల ఉన్న ఎమోషనల్ డ్యామేజ్ని కవర్ చేసుకోనికి, మన లోపల ఉన్న ఎమోషనల్ ట్రామాస్ని కవర్ చేసుకోనికి ఒక పర్సన్ని తెచ్చుకుంటున్నాం, ఒక పర్సన్ని మన లోపల ఇన్స్టాల్ చేసుకుంటున్నాం. నువ్వు ఫీల్ అవుతున్నావు కదా లవ్ చేస్తున్నావు అని చెప్పి, కానీ నిజంగా నువ్వేం చేస్తున్నావు తెలుసా? నీ లోన్లీనెస్ నుంచి దూరం పోతున్నావు, నీ నుంచి నువ్వు దూరం పోతున్నావు, నీ పాస్ట్ ట్రామాస్ నుంచి దూరం పోతున్నావు. వీటన్నిటికీ కవర్ లాగా ఒక పర్సన్ని నీ లోపల ఇన్స్టాల్ చేసుకుంటున్నావు. అండ్ నువ్వు అన్ని పెయిన్ని టెంపరీగా నంబ్ చేయడానికి ఆ పర్సన్తో క్లోజ్గా మూవ్ అవుతున్నావు, ఆ పర్సన్తో మాట్లాడుతున్నావు, ఆ పర్సన్తో ఇంకేమేం చేస్తున్నావు నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడున్న జనరేషన్లో ది వర్స్ట్ పార్ట్ అబౌట్ లవ్ ఏందో తెలుసా? మనం లవ్లో పడడం కాదు, మనం సిమిలర్ డ్యామేజ్తో ఉన్న పర్సన్ని చూస్ చేసుకోవడం. ఇద్దరికి సేమ్ ట్రామాస్ ఉంటాయి, ఇద్దరికి సేమ్ పేరెంటింగ్ ట్రామా ఉంటుంది, ఇద్దరికి సేమ్ పాస్ట్ ట్రామా ఉంటుంది, ఇద్దరికి సేమ్ అటెన్షన్ సీకర్స్ ఉంటారు, ఇద్దరికి కాన్స్టెంట్గా టెక్స్ట్లు కావాలి, ఇద్దరికి కాన్స్టెంట్గా రీల్స్ షేర్ చేసుకోవడం కావాలి, ఇద్దరికి కాన్స్టెంట్గా కాల్స్ మాట్లాడుకోవడం కావాలి. ఇవన్నీ కంప్లీట్ అయిన రోజు, ఒకరి నీడ్స్ ఒకరు కంప్లీట్ చేసుకున్న రోజు, అవి ఫిజికల్ అయినా సరే ఎమోషనల్ అయినా సరే, బాయ్స్కి అది ఫిజికల్గా అవుతాయి, గర్ల్స్కి అవి ఎమోషనల్ అవుతాయి. ఇక్కడ నేను ఎవరిని జడ్జ్ చేస్తలేను, బట్ అది రాడ్ రియాలిటీ. ఇవన్నీ కంప్లీట్ అయిన రోజు మీ సో కాల్డ్ లవ్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇదేం కంపాటబిలిటీ కాదు, ఇది ట్రామా సింకింగ్ అంట. ఈ జనరేషన్లో లవ్ అంటే మ్యాచింగ్ అవుట్ఫిట్స్, మిర్రర్ సెల్ఫీస్, రీల్స్ షేర్ చేయడం, ట్యాగ్ చేసుకోవడం ఒకరినొకరు లవ్ రీల్స్లో. ఇది ఎక్కడ లవ్ నాకు మాత్రం అర్థమవుతలేదు. అండ్ ఒక చిన్న గొడవ కాగానే ప్యాసివ్ అగ్రెసివ్ స్టోరీస్, గొడవలు. మళ్ళీ ఈ గొడవలు సొల్యూషన్ కోసం కాదు, విడిపోవడం కోసం. విడిపోవడం కూడా ఎంత విచిత్రంగా ఉంటుంది తెలుసా? వాట్సాప్లో ఇన్స్టాలో బ్లాగ్ చేసుకోవడం, ఇన్స్టాలో రీల్స్ పోస్ట్ చేయడం, మూవ్ అని చెప్పేసి. వాట్ కైండ్ ఆఫ్ లవ్ ఇస్ దిస్? ఈ కాలంలో రియల్ ఇంటిమసీ లేదు, జస్ట్ అస్థెటిక్ వైబ్స్. ప్రేమను కూడా మనం ఎడిట్ చేస్తాం రీల్స్ లాగా పోస్ట్ చేయడానికి, ఒకరినొకరు ట్యాగ్ చేసుకొని. వన్ మోర్ వర్స్ట్ పార్ట్ ఏందో తెలుసా? ఫిజికల్ క్లోజ్నెస్. మనం మెంటలీ క్లోజ్ కాకముందుకే ఫిజికలీ క్లోజ్ అయిపోతున్నాం. ఓపెన్ బుక్, ఒకరినొకరిని ఎక్స్ప్లోర్ చేసుకుంటున్నాం ఓపెన్ బుక్ లాగా. ఇది ఎక్కడిది ఎక్స్ప్లోర్ యాక్షన్ నాకు మాత్రం అర్థమవుతలేదు. అండ్ వన్స్ ఆ ఫిజికల్ నీడ్స్ కంప్లీట్ అయినాక, అది ఈ పర్సన్కైనా కావచ్చు, ఆ పర్సన్కైనా కావచ్చు, ఏ పర్సన్కైనా కావచ్చు, ఒకరు ఎమోషనల్లీ మాత్రం కనెక్ట్ అవుతారు. మోస్ట్లీ గర్ల్స్ ఎమోషనల్లీ కనెక్ట్ అవుతారు, అది నాకు కూడా తెలుసు. ఈ కాలంలో ఎమోషనల్లీ కంటే ఫిజికలీ ఎక్కువ క్లోజ్ అవుతారు. అందుకే అనుకుంటా లవ్ అనేది చావు కంటే ఎక్కువ పెయిన్ ఇస్తుంది. ఎందుకంటే మనం ఒక ఓపెన్ బుక్, మన కాడ ఏం హైడ్ చేసుకొని ఎగ్గులేదు, ప్రతి ఒక్కటి వాళ్ళకి ఇచ్చేస్తున్నాం. ఇంకేముంటుంది? నా పర్సనల్ లైఫ్లో ఒక స్టోరీ చెప్పాలంటే, ఇక్కడ ఎవరి పేరు మెన్షన్ చేయాలనుకుంటలేను, బట్ ఒక పిల్ల ఉంది, బ్రేకప్ అయిందని చెప్పేసి ఇంకొకరితో కనెక్ట్ అయింది. ఎమోషనల్లీ కనెక్ట్ కావచ్చు కదా, ఆమెతో సెన్స్ లేకుండా డైరెక్ట్ ఫిజికలీ కనెక్ట్ అయింది. దిమాగ్ లేకుండా ఫిజికలీ కనెక్ట్ అయ్యి కొన్ని రోజులు అయిపోగానే నీకు నాకు సెట్ కాదని చెప్పేసి వానితో కూడా దూరం అయిపోయింది. ఇక్కడ తప్పు ఇవ్వండి, ఎవరికి లాస్ అయింది? వానికి లాస్ అయిందా, లేకపోతే బ్రేకప్ చెప్పినోనికి లాస్ అయిందా, లేకపోతే ఆ పిల్లకి లాస్ అయిందా? కొంచెం కూడా కామన్ సెన్స్ లేకుండా ఎట్లా బిహేవ్ చేస్తారో చూసుకో. గొడవల గురించి వస్తే, ఇక్కడ గొడవలు మాత్రం చెప్పిన కదా, ప్రతి ఒక్క ఫైట్ తర్వాత సొల్యూషన్ ఉండదు. ఇన్స్టాగ్రామ్లో పోస్ట్లు, బ్లాగులు ఇవే ఉంటాయి. ఇది లవ్ కాదు, యూజర్ని లాగౌట్ చేయడం. ఇందాక చెప్పిన కదా, ఒక పర్సన్ ఇన్స్టాల్ చేసుకుంటున్నాం అని చెప్పి, ఇప్పుడు వాడిని డిలీట్ చేస్తున్నాం అనమాట. మనల్ని మనము మొబైల్స్ లాగా యాప్స్ని డౌన్లోడ్ చేసుకుంటాం, మనుషుల్ని డౌన్లోడ్ చేసుకుంటున్నాము, యాప్స్ని డిలీట్ చేసినట్టు మనుషుల్ని డిలీట్ చేస్తున్నాం ఆ యాప్స్తో పని అయిపోయాక. అండ్ ఇక పెయిన్ గురించి మాట్లాడతారా? పెయిన్ ఎక్కువనే ఉంది, కానీ ఎటువంటి పెయిన్ తెలుసా? డీప్గా పోయినందుకు కాదు పెయిన్, ఎమోషనల్లీ కనెక్ట్ అయినందుకు కాదు, ఫిజికలీ కనెక్ట్ అయినందుకు, ఫిజికలీ చాలా ఎక్కువ దగ్గరగా అయిపోయినందుకు, ఒకరినొకరు చాలా ఎక్స్ప్లోర్ చేసుకున్నందుకు.
ఎట్లా ఎక్స్ప్లోర్ చేసుకున్నారు అంటే ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది, ప్రతి ఒక్కరికి తెలిసిపోతుంది. సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకుంటారు కదా, మీరు ట్యాగ్ చేసుకుంటారు ఒకరినొకరు, ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. వన్స్ ఈ వీళ్ళిద్దరికి మధ్యలో ఏదైనా గొడవ విడిపోయారు అనుకో, ప్రతి ఒక్కరు మాక్ చేస్తారనమాట. ఏమైంది మీ లవ్, ఏమైంది, వాళ్ళు ఏమేరు, మన మధ్యలో ఫ్రెండ్స్ అనే ఒకటి ఉంటుంది, క్యారెక్టర్ చూస్తారు. వాళ్ళు వచ్చి అడుగుతారు ఏమైంది మీ లవ్ స్టోరీ, మీ పోస్ట్లు ఏమైనాయి, మీ రీల్స్ ఏమైపోయినాయి, లైఫ్ లాంగ్ అన్నారు, అవన్నీ అంటారు కదా. వీటి వల్ల పెయిన్ అనేది ఇంకెక్కువ క్రియేట్ అవుతుంది. లవ్ అనేది నీ పర్సనల్ లైఫ్ని పర్సనల్ లైఫ్ లాగానే ఉంచుకోవాలి. సోషల్లీ ప్రతి ఒక్కరు ముందు పెట్టడం కాదు. అట్లా ప్రతి ఒక్కరు ముందు పెడితే తర్వాత అది మంచి కావచ్చు, చెడు కావచ్చు, నీకే ప్రాబ్లం అవుతుంది. అండ్ ఇప్పట్లో లవ్లో ఉన్నాక మోస్ట్ ఇంపార్టెంట్ కండిషన్ ఏం తెలుసా, నువ్వు నా సేఫ్ స్పేస్ కావడం కాదు, నువ్వు నాకు అన్ని తీర్చాలి, నువ్వు నన్ను సాటిస్ఫై చేయాలి, నువ్వు నా నీడ్స్ని సాటిస్ఫై చేయాలి. బాయ్కి ఏమో ఫిజికల్ నీడ్స్, గర్ల్కి ఏమో ఎమోషనల్ నీడ్స్. బాయ్కి ఏమో ఫిజికల్ ఇంటిమేసీ, గర్ల్కి ఏమో అటెన్షన్. వాట్ కైండ్ ఆఫ్ లవ్ ఈస్ దిస్? నువ్వు ఫీల్ అవుతున్నావు, నువ్వు పేరుని క్యారీ చేస్తున్నావు, కానీ నిజమేందో తెలుసా, నువ్వు ఇప్పటికే ప్రేమించలేదు, నువ్వు జస్ట్ ఎస్కేప్ అయినావు. నీ బాడీని వర్షిప్ చేసినావు కాబట్టి నీకు ఇంత ప్రాబ్లం అవుతుంది. నువ్వు అసలుకి వాడిని అబ్జర్వ్ చేయలేదు, అబ్జర్వ్ చేయకుండానే నువ్వు వానితో కనెక్ట్ అయిపోయి, వానితో ఫిజికలీ కనెక్ట్ అయ్యి అన్నీ చేసినాక, వాడిని వదిలేసినాక నువ్వు కన్ఫ్యూజన్లో కాకపోతే ఇంకెళ్ళి ఉంటావు. కన్ఫ్యూజన్ ఆబ్వియస్గా ఉంటుంది, ఎందుకంటే నీకు వాని గురించే తెలియదు. వాడు మంచోడా తెలియదు, చెడ్డోడా తెలియదు, వాడు ఎట్లాంటోడో కూడా తెలియదు. నువ్వు వాడిని వదిలేయాలా, ఉంచుకోవాలని ఒక క్లారిటీ కూడా లేదు నీకు. ఎందుకంటే నువ్వు ఎమోషనల్గా అంటే ముందు ఫిజికల్గా కనెక్ట్ అయినావు కదా, అది ప్రాబ్లం. లవ్ అంటే జస్ట్ ఫిజికల్ బాండింగ్ కాదు, బ్రూటల్ హానెస్టీ అండ్ కేవస్ ఇన్ పీస్. కానీ రైట్ నౌ ప్రతి ఒక్కరికి ఎమోషన్ ఉంది కానీ క్యారెక్టర్ మాత్రం లేదు. మీ లవ్కి క్యారెక్టర్ లేదు, నేనే చెప్తున్నా. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మీకే చెప్తున్నా, మీ లవ్కి క్యారెక్టర్ లేదు. క్యారెక్టర్ ఉండుంటే మీరు వేరే పర్సన్స్ కాడ అటెన్షన్ సీక్ చేయరు, మీరు వేరే పర్సన్స్ కాడ పోయి ఫిజికలీ ఇంటిమేట్ గారు. నేను ఇది బాయ్స్కి చెప్తున్నా, గర్ల్స్కి కూడా చెప్తున్నా. ఓకే దెన్, లెట్స్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. పీస్ అవుట్.